హలో గాయ్స్, దిస్ ఇస్ రెడ్డి. ఈసారి గోకర్ణ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసా. ఇది గోకర్ణ డే 1లో పార్ట్ 1 వ్లాగ్. ఈ వీడియోలో గోకర్ణ ఎలా రీచ్ అవ్వాలో విత్ కాస్ట్తో డీటెయిల్గా ట్రావెల్ గైడ్ చేస్తా. లెట్స్ స్టార్ట్. బ్లా బుక్ చేసుకొని కర్నూలు నుంచి డోన్ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా మనకి 51 కిలోమీటర్స్ ఉంది కర్నూలు టు డోన్. సో ఇది డోన్ రైల్వే స్టేషన్. ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు చాలామంది. సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాము స్టేషన్లో. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చేసి హుబ్లీ ఎక్స్ప్రెస్. ఇది డైలీ మనకు 10:20కి డోన్ టు హుబ్లీ ఉంటుంది. డైలీ ట్రైన్ కాబట్టి సీట్స్ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. డోన్ నుంచి హుబ్లీకి 291 అరౌండ్ 300 కిలోమీటర్స్ ఉంటుంది. మనం హుబ్లీ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ 7కి దింపేసింది ఈ ట్రైన్ జర్నీ అయితే వెరీ కంఫర్టబుల్గా జరిగింది. స్లీపర్ టికెట్ డోన్ టు హుబ్లీ మాకు 220 రూపీస్ పడింది పర్ ఈచ్. ఇది హుబ్లీ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. ఇక్కడ బస్సెస్ కోసం వెయిట్ చేసాము, బట్ ఇక్కడికైతే బస్సెస్ రావంట. సో అక్కడ కనుక్కున్నాము. సో అందుకోసమనే ఆటో మాట్లాడుకొని హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి హుబ్లీ బస్ స్టేషన్స్కి బయలుదేరాం. ఇదే హుబ్లీ బస్ స్టేషన్ ఎంట్రీ. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆటో అన్న 50 రూపీస్ ఛార్జ్ చేశాడు హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి హుబ్లీ బస్ స్టేషన్కి. హుబ్లీ టు గోకర్ణ బస్సెస్ చాలా తక్కువ. సో వీ ప్రిఫర్ టు హుబ్లీ టు అంకోలా. సో నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అంకోలాకి. సో అక్కడ నుంచి అంకోలా నుంచి గోకర్ణ జస్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. హుబ్లీ టు గోకర్ణ 125 కిలోమీటర్స్ ఉంది. సో అరౌండ్ మనకు 3 to 4 అవర్స్ జర్నీ పడుతుంది. సో అంకోలా బస్ అయితే ఎక్కేసాం. సో క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. గోకర్ణకి అయితే స్టార్ట్ అయిపోయాము. హుబ్లీ టు గోకర్ణ బస్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ ఉంది పర్ ఈచ్కి. ఈ బస్ జర్నీ మాకైతే చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేచరు. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అందుకోసమనే కొన్ని క్లిప్స్ యాడ్ చేశా ఎక్స్ట్రాగా. నాకైతే కేరళలో ఉన్నట్టు అనిపించింది. నెక్స్ట్ డే 1 పార్ట్ 2 వీడియోలో గోకర్ణలో ఎక్కడ స్టే చేసాము, ఎంత కాస్ట్ అయ్యిందో, అండ్ గోకర్ణలో విజిటింగ్ ప్లేసెస్, ఫుడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిస్ అవ్వకండి.